హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే ఇంకా నేను సండే కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళున్నాము. ఇంకా నైట్ అక్కడే ఉండిపోయాము. సో నేను ఈవినింగ్ వచ్చేద్దామంటే అమ్మ అయితే అసలు ఇంక ఒప్పుకోలేదనమాట. మార్నింగ్ వెళ్తుర్లే స్కూల్ టైంకి అని చెప్పేసి, సరే ఇంకా అమ్మ నేనే టిఫిన్ భోజనం అంతా చేసిస్తాను, నైట్ ఉండండి అంటే సరే ఉండిపోయాము. ఓకే, అమ్మకి ఎందుకో స్పెండ్ చేయాలనిపించింది, మాతో హ్యాపీగా ఉండాలని ఇంక ఉండిపోయామన్నమాట. ఇంకైతే మార్నింగ్ 3:30కో 3కో లేచిందమ్మ. లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని, అంటే నిన్న వండినవి ఎక్కువ ఉన్నాయి, ఆ గిన్నెలంతా కడిగి చెత్తలు ఊడ్చుకొని ఇంకా అలా మళ్ళీ వంట పనులు అన్నీ స్టార్ట్ చేసింది. పాపం 3కేమో లేచేసింది. మార్నింగ్ 6కి అంతా అన్ని వంటలు చేసేసి పిల్లల్ని కూడా అమ్మ మంచిగా ఆయిల్ పెట్టి ఇది చేసింది అనమాట. సో నేను 6కేమో లేచాను. ఇంకా 6:30కి అంతా వచ్చేస్తే మీరు సోమవారం కదా 7:30కి రావు కాలం ఉందని చెప్పేసి కొంచెం సెంటిమెంట్ మాకు, అలా వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే అమ్మ ఏమేమి వంటలు ఇచ్చి పంపించింది అనేది ఇప్పుడైతే చూసేద్దాం రండి. సో ఫస్ట్ మార్నింగ్ చపాతీ, అంటే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కోసం అయితే అమ్మ చపాతీలు చేసింది. అండ్ చపాతీకి సాగు ప్రిపేర్ చేసింది. ఇదిగోండి, సాగు అంటారు కదా, శనగపిండి ఉర్లగడ్డ వేసి చేస్తారు కదా, ఆ సాగు అయితే ప్రిపేర్ చేసింది. అది టిఫిన్కి. ఇంకా రైస్ అయితే ఒక పాత్రకి బండి ఇచ్చేసింది లంచ్ బాక్స్ కోసం. అది సరిపోదేమో అని చెప్పేసి మళ్ళీ ఈ డబ్బా కూడా వేసి పంపించింది అనమాట. ఇది యాక్చువల్లీ ఏమంటే కుక్కర్లో పెట్టుకుంటాను కదా నేను అన్నం కావాలంటే, అస్సలు కాదు, మధ్యాహ్నం మాకు సరిపోయేంత కూడా మళ్ళీ ఇచ్చి పంపించేసింది. నెక్స్ట్ నా ఫేవరెట్ సాంబార్ కాదు, పప్పు గురుగాకు అనమాట. ఇది మనకి శనగ చెట్లలో చేన్లలో దొరుకుతూ ఉంటుంది, విలేజ్ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. సో గురుగాకు పప్పు పులిహోర మా అమ్మ చేస్తుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, భలే టేస్టీగా చేస్తుంది అనమాట మా అమ్మ. సో నాకు ఇష్టం చెప్పి నోరు ఊరుతుంది. మా వదిన నిన్న, మా జ్యోతి వదిన ఉన్నారు కదా, తనైతే గురుగాకు తెచ్చారంట పనికి వెళ్ళేసి. అది నాకు, నేను వెళ్ళానని చెప్పేసి నాకు తెచ్చిచ్చింది మా వదిన. సో అది అమ్మ ఈరోజు నేను చేసి మనం బాగా చేస్తామంటే ఇంకా నైట్ చెప్పాను అనమాట. అమ్మ అయితే మంచిగా గురుగాకు పప్పు వేసి పప్పు చేసి ఇచ్చింది. పులగూర అంటారు మేము, పులగూర వేయించింది. అండ్ స్మెల్ అయితే అదిరిపోతుంది మధ్యాహ్నానికి అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి 2 నాన్ వెజ్, ఇది ఫిష్, ఇది చికెను. నిన్న చికెను ఫిష్ 3 కేజీలు ఫిష్, అలాగే 1 కిలో చికెన్ తీసుకెళ్ళాము. ఫిష్ ఫ్రై అయితే చేసుకొని బాగా తినేసాము 1 కేజీ. మిగతా పులుసు పెట్టిందేమో అలానే ఉండిపోయింది అనమాట. చికెన్ కూడా పెద్దగా ఎవరు తినలే. ఇది ఫిష్. అండ్ నెక్స్ట్ ఇది చికెన్. సో ఈ 2 కూడా ఈరోజు సోమవారం కాబట్టి మేము తినము, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు మంగళవారం కాబట్టి రేపు అయితే తింటామన్నమాట. ఓకేనా? సో ఇవి 2. నెక్స్ట్ ఇదండి మా అమ్మ పంపించింది. అండ్ వాటితో పాటు ఫ్లవర్స్. ఇంటి దగ్గర నేను లేచి వీడియో కోసం వీడియో తీసుకుంటాను, పువ్వులు కోయొద్దండి నేను చెప్తే లేచేసి ఇంకా మా అమ్మ పువ్వులు కోసేసి నేను చక్కగా కట్టేసి పెట్టేసింది అనమాట. ఇవి నేను ఈవినింగ్ వీడియో తీసుకుందాం అనుకున్నా. నేను ఈవినింగ్ నిద్రపోయాను అనమాట పడుకొని. అమ్మ మా పెద్దమ్మాయి కోసి కట్టేశారు. ఇన్ని కాస్తాయి అనమాట. అమ్మ వాళ్ళ దగ్గర ఇంటి ముందర గేటు ముందర చెట్టు ఉంది కదా, ఆ చెట్లు ఇన్ని పోస్తాయి పువ్వులు. అండ్ తర్వాత వచ్చేసరికి మందారాలు అనమాట, దేవుడి కోసం అని చెప్పేసి మందారాలు ఇచ్చి పంపించింది. ఇవి అన్ని రకాల పువ్వులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయన్నమాట. ఒక 3-4 కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇచ్చి పంపించింది దేవుడి కోసం. ఇంకా మా వారైతే స్నానం చేసుకొని పూజ చేసేస్తారు. అండ్ ఈరోజు నాకు ఇంట్లో వంట పని అయితే లేదనమాట, వంట పని తప్పింది. పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు. వీళ్ళని పంపించేసి ఇంకా నేను కూడా టిఫిన్ తినేసి కొంచెం ఉతికేటివి క్లీన్ చేసేటివి ఉన్నాయన్నమాట. సో ఈ పనులన్నీ కూడా ఈరోజు చేసుకోవాలి. ఓకేనా? వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తుంటే నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చైతే మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకేనా? బాయ్. ఇంకా వంట పని అవి ఏం లేవు కాబట్టి ఇంకా నేను కూడాను ఫ్రెష్ అప్ అయ్యేసి కొంచెం క్లీనింగ్ పనులు అవి ఉంటే అవన్నీ కూడా చేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే నేను మళ్ళీ ఒక ఆఫ్టర్నూన్ ఒక 2:30-3 అయితే మళ్ళీ వీడియో ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే కబోర్డ్స్లో బట్టలన్నీ కూడా పిల్లలు, అంటే నేను ఉతికి ఆరేసేస్తాను కదా, పిల్లలే తీసుకొని వచ్చి మడిచిపెట్టడము ఇలా చేస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారనమాట. ఇంకా కొన్ని కొత్తవి కూడా డీమార్ట్లో కొనుక్కొచ్చిన నాప్కిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా అలానే పెట్టేస్తున్నాము. వాటిని యూజ్ చేయట్లేదు కానీ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. సో వాటికున్న ట్యాగ్స్ అన్నీ కూడా తీసేసి ఇంకా అవన్నీ కూడా సర్దుతూ ఉన్నా. ఇంకా బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా
ఉన్నాయి శారీస్లోటివి. నేనేంటంటే కొన్ని ఏదైనా మ్యాచింగ్ ఉన్నాయనుకోండి వర్క్ బ్లౌజెస్ లాంటివి, వాటిని స్టిచ్ చేపించేసి వాటితో పేరప్ చేసేసుకుంటాను. ఇంకా శారీస్లో ఉన్న బ్లౌజెస్ని అయితే నేను ఇంకా పక్కన పెట్టేసుకుంటాను. సో మళ్ళీ ఎందుకులే కుట్టించడం. మాకేంటంటే ఇక్కడ ఒక బ్లౌజ్ 700 అనమాట. ఒక బ్లౌజ్ కుట్టడానికి 700 రూపాయలు తీసుకుంటారు. సో దానివల్ల మనకి ఏంటంటే శారీ 500కే వచ్చేస్తుంది, కానీ బ్లౌజ్ మాత్రం 700, 800 అవుతుంది అనమాట. మీరేమో నన్ను అడుగుతూ ఉంటారు, అక్క మీరు బ్లౌజెస్ ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకుంటారు, మాకు అడ్రస్ చెప్పండి, చాలా బాగుంటాయని చెప్పేసి. సో నేను టూ ప్లేసెస్లో అయితే నేను రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేయించుకుంటాను. నాకు ఇంటి దగ్గరకే వచ్చి ఒక అన్న వాళ్ళు అయితే రెగ్యులర్గా కొన్ని సంవత్సరాల నుంచి మన బట్టలు తీసుకెళ్ళి శారీస్ బ్లౌజెస్ నాకు రెడీ చేసి ఇస్తూ ఉంటారనమాట. మనం ఇంటి దగ్గరికి వచ్చి మన దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కుడుతూ ఉంటారు. ఇంతకుముందు షాప్ ఉండే టౌన్లోనే, అక్కడికి తీసుకెళ్లే వాళ్ళం. బట్ ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరనే షాప్ పెట్టుకున్నారు కాబట్టి ఇంక వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట. ఒక 3-4 శారీస్ అట్లా ఒకసారిగా ఇచ్చేసామనుకోండి, మనం అడిగిన టైంకి ఇచ్చేస్తారు. సో ఇంకా అన్న వాళ్ళైతే తీసుకెళ్తారనమాట. ఇంకా నెక్స్ట్ మనకి పోస్ట్ ఆఫీస్ దగ్గర కూడా ఇంకొక టైలర్ షాప్ అయితే ఉంది, అక్కడ కూడా ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నాకు ఎప్పుడైనా అర్జెంట్ అన్నప్పుడు కానీ అలాంటప్పుడు ఆ అన్న వాళ్ళు నాకు కుట్టిస్తూ ఉంటారు. అండ్ డ్రెస్సెస్ ఇలాంటివి ఏదైనా పట్టించుకోవాలన్నా బ్లౌజెస్ కానీ ఇలా వీళ్ళిద్దరి దగ్గర మాత్రమే నేను స్టిచ్చింగ్కి ఇస్తూ ఉంటాను. ఒకరు అవైలబిలిటీ లేరనుకోండి ఇంకొకరి దగ్గర ఇస్తూ ఉంటాను అనమాట. అలా అవైలబిలిటీ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర అలా ఇస్తూ ఉంటాను, స్టిచ్చింగ్ చేయించుకుంటాను. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది, బట్ స్టిచ్చింగ్లో కూడా మనకి వేరియేషన్స్ అయితే ఉంటాయండి. ఫినిషింగ్ బట్టి కాస్ట్ కూడా ఉంటుంది. సో అలా అనమాట. ఇంకా ఈ 2 దగ్గర మాత్రమే నేను చేయించుకుంటానండి. ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ కదా, ఇంకా మీరు ఒకవేళ కుట్టించుకుంటారో లేదో అన్నట్టుగా నేను చెప్పట్లేదు అనమాట. అంతే. ఇంతకుముందు నంబర్ కూడా ఇచ్చారు నాన్న వాళ్ళది స్క్రీన్ పైన. సో మీరు షార్ట్ వీడియోస్లో చూడొచ్చు, ఒక 6 మంత్స్ ముందు అట్లా ఇచ్చి ఉంటాను. సో అది విషయం అయితే. ఇంకా బ్లౌజెస్ అయితే మీవి చాలా బాగుంటాయి ఎక్క స్టిచ్చింగ్ అనేసి అంటూ ఉంటారు. ఫినిషింగ్ అవి బాగుంటాయి కాబట్టి కాస్ట్ కూడా అంత ఉంటుందని నేను అనుకుంటాను. ఏదైనా మనము తక్కువకి వచ్చేయాలంటే చీప్గానే ఉంటాయని నా అభిప్రాయం అనమాట. సో మనం 10 రూపాయలు ఎక్కువ పెడితేనే ఫినిషింగ్ కానీ లేకపోతే క్వాలిటీ కానీ ఏదైనా బాగుంటాయి అనేది నా అభిప్రాయము. నెక్స్ట్ అయితే ఇంకా కబోర్డ్స్లో శారీస్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, మీరు కూడా అంటూనే ఉంటారు, కట్టుకునివే కడుతూ ఉంటారు అక్క, మీరు అన్ని శారీస్ వండుకొని కూడా ఏం చేస్తారని చెప్పేసి. నాకెందుకో ఇంతకుముందు కూడా చెప్పాను కదా, నాకు ఏదైనా వన్స్ ఒకటి నచ్చేసిందా ఇంకా అదే కట్టుకోవాలనిపిస్తుంది తప్పించి మళ్ళీ అన్ని ఉన్నా కూడా కట్టుకోవాలనిపించవు. సో అందుకోసమే ఇంకా అది గుర్తు వచ్చి ఓకే కొంచెం బాగున్నవి కొత్త శారీస్గా ఉన్నవి ఇలాంటివన్నీ పెట్టుకుందాము, మిగతా అమ్మకి ఇచ్చేద్దామని చెప్పేసి నేనైతే ఇంక ఇక్కడ కబోర్డ్స్లో సర్దుతూ ఉన్న కొన్ని శారీస్ అయితే అమ్మకి ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మీరు మీ అత్తయ్యకి మాత్రం ఎవరు మీ అమ్మకి మాత్రం ఇస్తారని మాత్రం కమెంట్స్ పెట్టకండి. మా అత్తయ్య అయితే బోల్డ్ అని శారీస్ కొనుక్కుంటుంది అనమాట. అత్తయ్యకి అయితే ఇంకా అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, లక్షణంగా ఫంక్షన్ వస్తుంది. అండ్ మంచిగా 3 కొడుకులు ఉన్నారు, మేము 3 కోడళ్ళు ఉన్నాం, మంచిగా చూసుకుంటాము, తనకి ఏ లోటు ఉండదు, హ్యాపీగా ఉంది మా అత్తయ్య. కోరింది కోరినట్టు హ్యాపీగా ఉన్నారనమాట. కాకపోతే అమ్మ వాళ్ళకి ఇంకా అమ్మ అయితే అసలు కొందు, మీరు నమ్మరు. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీడియోస్లో కూడా అమ్మని కొత్త శారీసే అసలు కట్టదు, కొందనమాట. ఎప్పుడైనా కొత్త శారీస్ కొనిస్తే నేను కొనిస్తాను, అండ్ నేను కట్టి వాడేసిన శారీస్ ఉంటాయి కదా అవే కట్టుకుంటా తప్పించి మా అమ్మ అసలు ఇప్పుడే కాదు, మా అన్న ఉన్నప్పుడు కూడా అంతే. మా అన్న ఉన్నప్పుడు కూడా మా అమ్మ ఎప్పుడూ కొనేది కాదు శారీస్, ఏదైనా కొంటే కూడా నాకే ఇచ్చేస్తుంది అనమాట మా అమ్మ అయితే. ఎప్పుడైనా అమ్మవారికి గంగమ్మ జాతర అప్పుడు అట్లా దేవుడికి పెట్టుకొని వస్తాం కదా పొంగల్ పెట్టుకొని, ఆ శారీస్ కూడా పాపం మా అమ్మ పెట్టుకోరు, నాకే ఇచ్చేస్తారనమాట. అంటే కొంతమంది అలానే ఉంటారండి, పిల్లలు బాగుంటేనే మనం బాగుంటామనే మెంటాలిటీ ఉంటుంది కదా. సో అలాగనమాట మా అమ్మ మెంటాలిటీ. కాబట్టి నేను కట్టుకున్నవి నేను మరీ ఎక్కువ రోజులైతే కట్టి చినిగిపోయిన తర్వాత ఇవ్వను. సో 1-2 సార్లు కట్టుకుంటాను, ఆ తర్వాత మళ్ళీ అమ్మకి ఇచ్చేస్తాను. అమ్మ కూడా సాఫ్ట్గా ఉన్న శారీసే కట్టుకుంటుంది తప్పించి వర్క్వి కానీ హెవీగా ఉన్నవి బరువు ఎక్కువ ఉన్నవి ఇలాంటివి అస్సలు కట్టదు. ఈ లేసు బార్డర్లు అట్లా ఉంటే నచ్చదనమాట. స్మూత్గా డైలీ యూస్కి పనికొచ్చేలాగా ఉన్నాయనుకోండి కట్టుకుంటుంది. మోస్ట్లీ నేను కూడా అలానే ఉంటాను, నాకు అలాంటి శారీసే నస్తాయి కాబట్టి ఇంక నేను అవి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. కాబట్టి అమ్మ కొత్తవైతే కొనుక్కోరు. ఇంకా మా అన్న చనిపోయినప్పటి నుంచి అయితే అస్సలు మా అమ్మ నుదుటిన కుంకుమ కూడా పెట్టుకోరు, తలలో పువ్వులు కూడా పెట్టుకోరు అనమాట. అంటే మా అమ్మకి ఏదో బాధ అనమాట, బిడ్డ లేడు కదా మనకి ఎందుకులే ఇంక ఇవన్నీ అని. మా అమ్మ మెంటాలిటీ అలానే ఉంటుంది అనమాట. నిజంగా చెప్పాలంటే ఇలాంటి తల్లి దొరకడం ఎన్నో జన్మల పుణ్యం అని మాత్రమే నేను చెప్తాను. కోపంలో నేను కూడా అప్పుడప్పుడు అరిచేస్తూ ఉంటాను, కానీ మా అమ్మ నిజంగానే మా అదృష్టం అనమాట. మా అమ్మ లాంటి వాళ్ళు నాకు తల్లిగా దొరకడం అంటే వాళ్ళ కడుపుని నేను పుట్టడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నేను మా అమ్మ కడుపుని పుట్టడము ప్రతి క్షణం ప్రతి నిమిషం పిల్లల గురించి తప్ప ఇంకెవ్వరి గురించి తన లైఫ్ గురించి అస్సలు ఆలోచించుకోదనమాట మా అమ్మ అయితే.
24 గంటలు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఇంకా మా అన్న బాగుండాలనే కోరుకునింది. కానీ మా అన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు కాబట్టి జీవితాంతం ఇంకా చచ్చేదాకా మా అమ్మ వాళ్ళకి ఈ లోటు తీర్చలేంది, ఆ బాధ కూడా ఎవరు పోగొట్టలేంది. అయినా కొంతమంది ఉంటారు కదా, ఇరుగు పొరుగు, ఇంటి ముందర, ఇంటి పక్కన, వీళ్ళకి వ్యసనం లేదు, బాధ లేదు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకునేవాళ్ళు. ఒక బిడ్డను పోగొట్టుకున్న తర్వాత ఎటువంటి తల్లిదండ్రులకైనా తోబుట్టువులకైనా బాధ ఉండదని ఎలా అనుకుంటారో, అసలు వాళ్ళకి అంత కఠినమైన ఆలోచన, కఠినమైన మనసు దేవుడు ఎలా ఇచ్చాడో తెలియదు. కానీ వీళ్ళకి ఏ బాధలు లేవు, వీళ్ళు బిడ్డను పోగొట్టుకున్నారని బాధ లేకుండా హ్యాపీగా తింటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు అనేదే చూస్తున్నారు. కానీ మేము పడే బాధ, మేము ఏడ్చే ఏడుపు ఎవరికి కనిపించట్లేదు. అయినా మనిషికి అంటే మనం ఏంటని నిరూపించుకోవడానికి మనం బాధపడుతున్నాము అని ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఒక బిడ్డని, చెట్టంత బిడ్డని అది కూడా పెళ్లి కూడా కాలేదు, 35 సంవత్సరాల బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులకి బాధ ఉండదని ఎలా అనుకుంటారు? అసలు వాళ్ళు మనుషులేనని నాకు నిజంగా అనిపిస్తుంది. రీసెంట్గా నాకు ఒకటి తెలిసిందిలేండి, ఊరికి వెళ్తే ఇలా అన్నారని చెప్పి. అప్పుడు అది బాధ అనిపించి చెప్తున్నా. నేను ఈ వీడియోస్ చూస్తుంటారనమాట అందరూ, అందుకని చెప్పి చెప్తున్నా, వాళ్ళ కోసం అని చెప్పేసి. సో అది ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే, ఇంకా కొన్ని శారీస్ అయితే అమ్మకి బ్యాగ్లో పెట్టేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని 1-2 సార్లు కడదాము, మళ్ళీ ఇచ్చేద్దాంలే. అంటే మనకు కూడా మనసు ఒప్పదు కదా, ఆడవాళ్ళం కదా. అసలే శారీస్ ఎన్నున్నా కూడా, కట్టకపోయినా కూడా అట్లా కబోర్డ్స్లో, బీరువాలో పెట్టుకొని చూడాలనిపిస్తూ ఉంటుంది. సో అట్లా నేను కొన్ని ఇచ్చేసాను, ఇంక కొన్ని పెట్టుకున్నా, ఇంకా బ్యాగ్లో సర్ది పెట్టాను. రేపు ఎప్పుడైనా మా వారు వెళ్తే తీసుకెళ్ళి ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ పాపకి టెక్స్ట్ బుక్స్ అవి ఇచ్చారు. ఇంకా దానికంటే ముందు బ్యాంగిల్స్ కూడా నేను సర్దాను. అది షార్ట్ వీడియో చేశానులేండి, మీకు ఆ ప్రోడక్ట్స్ డీటెయిల్స్, లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్స్ ఇస్తాను, కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోండి. బ్యాంగిల్స్కి సంబంధించి చాలా బాగున్నాయి బాక్సెస్ అయితే, బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడానికి. ఇంక ఇక్కడైతే పాపకంటే చిన్న అమ్మాయికి ఇప్పుడు 9th క్లాస్కి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు తనకి బుక్స్ ఇచ్చారనమాట. ఇంక వీటన్నిటికీ కూడా బ్రౌన్ షీట్స్ వేయాలి, ఇంకా లేబుల్స్ వేయాలి, అంటే స్టిక్కర్స్ వేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మా వారైతే ఇంక ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత కూర్చొని అయితే ఇంక వీటన్నిటికీ బ్రౌన్ షీట్స్ వేస్తారనమాట. తన ఛానల్లో కూడా వీడియోస్ చేసింది వీటికి సంబంధించి, అవన్నీ కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఛానల్ నేమ్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా తన ఛానల్ లింక్ ఇస్తాను. అండ్ కొలాబ్ కూడా యాడ్ చేస్తాను తన ఛానల్ని. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నా ప్రొఫైల్ దగ్గరనే తన ప్రొఫైల్ కూడా ఉంటుంది, క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బుక్స్ అన్నిటికీ కలిపి 8,750 రూపీస్ అయ్యింది. నిజంగా వీళ్ళ ఫీజుల కంటే ఈ బుక్స్కి, యూనిఫామ్స్కే ఎక్కువ డబ్బులు అనమాట చెప్పాలంటే. ఇన్ని అంటే ఓన్లీ నోట్ బుక్స్, ఇంకా వర్క్ బుక్స్ ఉంటాయి కదా, అవన్నమాట. సో వీటికి మాత్రమే 8,750 రూపీస్. ఇంకా ఇది పూర్తిగా ఈ 1 ఇయర్ అంతా ఉంటుందా అంటే లేదనమాట. నెక్స్ట్ ఇంకా 6 మంత్స్ తర్వాత 10th క్లాస్ సిలబస్ అయితే స్టార్ట్ చేసేస్తారు. ఈ 6 మంత్స్కి ఇంత డబ్బులు పెట్టి ఇవన్నీ కొన్నామన్నమాట. ఇవన్నీ నోట్ బుక్స్. సో ఇదనమాట. ఇలా టెక్స్ట్ బుక్స్ అయితే ఒకరికి కొనుక్కొచ్చేసాము. ఇంకా పెద్దమ్మాయికి కూడా కొన్ని కొన్నాము, ఇంకా కొన్ని కొనాలి. అండ్ నెక్స్ట్ ఇంకా యూనిఫామ్స్ కూడా పెద్దమ్మాయికి కాలేజ్లో ఇచ్చారనమాట. ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చాము, స్టిచ్చింగ్కి అయితే ఇచ్చాము. అండ్ అవి ఇచ్చిన షార్ట్ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను. సో ఇంకా అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయించి 1వ తేదీ నుంచి అయితే ఇంకా యూనిఫామ్స్ వేసుకొని అయితే ఇంకా వెళ్తారనమాట పిల్లలు. ఇంకా టెక్స్ట్ బుక్స్కి అయితే మా వారు బ్రౌన్ షీట్స్ అయితే వేసేస్తూ ఉన్నారు. అండ్ ఎప్పుడు తెచ్చినా కూడా మేమందరం కూర్చొని వేసేవాళ్ళము, బట్ ఈసారి నేను వేయలేదనమాట, నాకు చాలా బ్యాక్ పెయిన్గా ఉండే. సో ఇంక మా వారు, మా పెద్దమ్మాయి మాత్రం కూర్చొని వేసుకున్నారు, చిన్నమ్మాయి కూడా కూర్చొని హెల్ప్ చేస్తూ ఇంకా స్టిక్కర్స్ వేయడము, అంటే లేబుల్స్ ఉంటాయి కదా, వాటిని వేసుకోవడము అలా చేస్తూ ఉండే అనమాట. సో ఇలాగైతే ఇంకా ఇంతవరకు ఈ పనులు అయితే కంప్లీట్ అవుతూ ఉన్నాయి. యూనిఫామ్స్ తీసుకురావడము, టెక్స్ట్ బుక్స్ అంటే బుక్స్ కొనుక్కరావడము, ఇంకా బ్రౌన్ షీట్స్ వేయడము, ఈ పనులు అయితే అవుతున్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా అవన్నీ స్టిచ్చింగ్ చేయించాలి. అవన్నీ ఇంకా స్టిచ్చింగ్ చేయించిన తర్వాత వాళ్ళు వేసుకునేది అవన్నీ కూడా ఎలా ఉంటుంది కాలేజ్కి సంబంధించి యూనిఫామ్ లుక్ అని చెప్పి తర్వాత నేను మీకు షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇలా జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ కాలేజ్, స్కూల్కి సంబంధించి మా అమ్మాయి ఏ గ్రూప్ తీసుకునింది, ఏ కాలేజ్ అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. ఎంత చెప్పినా మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. దయచేసి నేను ఏ కాలేజు ఏంటి ఇవన్నీ నేను అస్సలు చెప్పను. మా వారైతే అస్సలు చెప్పొద్దు, అవసరం లేదు ఇలాంటివన్నీ చెప్పడం అనేసి గట్టిగా చెప్పారనమాట. అందుకోసమే చెప్పట్లేదు. ఇంకా గ్రూప్కి సంబంధించి కాబట్టి నేను తొందరలోనే షేర్ చేస్తాను, ఏ గ్రూప్ తీసుకునింది ఏంటని చెప్పేసి అయితే నేను తొందరలో షేర్ చేస్తాను, ఓకేనా. ఇంకా కాలేజీకి సంబంధించి అయితే అస్సలు అడగండి, మీరు ఎంత అడిగినా నేనైతే సమాధానం చెప్పను. సో మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి అదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఒక 1 వీక్గా చెట్లను పట్టించుకోవట్లేదు. సో కొంచెం ప్రాబ్లం వల్ల, మంత్లీ ప్రాబ్లమ్స్ వల్ల చెట్లకు నీళ్ళు పోయలేదన్నమాట.
ఇంకా అందుకోసమని చెప్పేసి ఇంకా ఈ రోజు అయితే వచ్చాను. నేను పట్టించుకోలేదనుకోండి ఇంకెవ్వరు పట్టించుకోరనమాట ఈ చెట్లని. అందుకోసమని చెప్పేసి ఇంక ఈరోజు అరుచుకుంటూ తిట్టుకుంటూ పిల్లల్ని అట్లీస్ట్ చెట్లకి నీళ్ళైనా పోసారా, అంటే తులసమ్మ కూడా వాడిపోయినట్టు నిద్రపోయినట్టు అనిపిస్తూ ఉండే. కోపం వచ్చేసి ఇంకా బాగా అరిచాను పిల్లల్ని. సర్లే ఇంకా వాళ్ళు కూడా మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, ఇంక మళ్ళీ ఏమన్నా ప్రయోజనం లేదు. కొన్ని చెట్లు అయితే నిజంగానే ఎండిపోయాయండి. చాలా బాధ అనిపించింది. మంచిగా గ్రోత్ చేసుకున్న 1 వీక్ పాటు వరుసగా అంటే ఒక 2 టైమ్స్ వర్షాలు పడ్డాయి కానీ చెట్లకి తడిచేంత వర్షం అయితే ఇక్కడ పడదు కదా. సో దానివల్ల కొన్ని చెట్లు కూడా చచ్చిపోయాయి అనమాట. బాగా బాధేసింది. ఇంకా బకెట్ నీళ్ళు అయితే తీసుకొచ్చి చెట్లన్నిటికీ పోస్తూ ఉన్నా. సో ఒక్కొక్క మగ్గు పోసామనుకోండి ఒక 2 డేస్ ఇంకా పట్టించుకోని అవసరం ఉండదన్నమాట. సో అది ఇంక ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది, నచ్చిందో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.